FM. Recording in progress. I think మా ప్రజెంట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చేసాం కదా. అందరు ప్రాక్టీస్ చేశారా? నువ్వు కొత్తగా వచ్చావు కదా, నువ్వు చేసావా? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్? ఫార్ములా కానీ మనం ఫార్ములా జనరల్లీ సిఏ స్టూడెంట్ ఎవడు ఫార్ములాని ఫోకస్ చేయరు, క్యాలిక్యులేటర్ ఆపరేషనే ఫోకస్ చేస్తారు. క్యాలిక్యులేటర్లో ఎలా చేస్తారు చెప్పండి? 15% అనుకోండి, ఎలా చేస్తారు? డివైడ్ బై ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్, ఇంకెన్ని అయితే అన్ని ఇయర్స్. సరే, ఫిఫ్త్ ఇయర్ది అని అడిగితే నువ్వు 5 ఈక్వల్ టూస్ ప్రెస్ చేసిన తర్వాత ఆ అమౌంట్ చెప్తావు. ఫిఫ్త్ ఇయర్ యానిటీ అని అడిగితే ప్రతి ఈక్వల్ టూకి మధ్యలో ఏం టైప్ చేస్తూ ఉంటావు? M ప్లస్. ఎవ్రీ ఇయర్ది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి M ప్లస్. యాన్యుటీ అన్నప్పుడే. సార్ డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఎవ్రీ ఇయర్ది ఒక నోట్ డౌన్ చేసుకోవాలి టేబుల్లో. ఇక్కడ వరకు చూసాం, యాన్యుటీ అని చూసాం అండ్ ఇవి చూసాం. ఇప్పుడు పర్పెక్చువిటీ అంటే ఏంటో చూద్దాం. ఏం చూద్దాం? పర్పెక్చువిటీ. పర్పెక్చువిటీ అంటే ఏంటి అంటే ఇవన్నీ నోట్ చేశారు కదా, 6th ఇయర్ ఇవన్నీ. FM కాన్సెప్ట్. జనరల్లీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఎలక్షన్స్ టైంలో జరిగే ఎగ్జామ్ పేపర్స్ కొంచెం ఈజీగా వస్తాయి వెన్ కంపేర్ టు అదర్ ఇయర్స్. డిస్టర్బ్డ్ ఉంటాడు పిల్లడు, కొంచెం షెడ్యూలింగ్ ఉండదు, కోచింగ్ సరిగా జరగవు, బందులు జరుగుతూ ఉండే సంథింగ్ వగేరే వగేరే రీజన్స్ వాళ్ళు కూడా అండర్స్టాండ్ చేసుకుంటారు అని అనుకుందాం. కొంచెం కష్టపడితే అయిపోయింది. ఇలాంటిది మాకు ఎక్కడ జరిగింది? కరోనా టైం ఎగ్జామ్ ఒకటి పెట్టాడు, ఆ సీజన్లో జరిగింది. అప్పుడు కూడా మేము అన్నది జరిగింది, పాస్ అయ్యారు చాలామంది. మేము ఫోటోలు కూడా వేసాం. చాలామంది రాయలేదు, 4 monthsగా ఏం చదువుతామని. 4 monthsలో సిలబస్ కంప్లీట్ చేసాం, వాళ్ళు రివిజన్ ఎగ్జామ్స్ రాశారు, ఎగ్జామ్స్ కూడా రాశారు. కొంతమంది కొంచెం ముందడిగేసి బోత్ గ్రూప్స్ రాశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి సార్, కాస్టింగ్ ఎలాగో సిమిలర్ ఉంటుంది, మిగతా ఇంపార్టెంట్ చెప్పండి, మేము ఆల్రెడీ కోచింగ్ తీసుకునే ఉన్నాం, ఒకసారి చదువుకున్నాం కాబట్టి అయిపోతుంది అంటే అయిపోయింది నిజంగానే. వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళ ఫీడ్బ్యాక్ వీడియోస్ ఉంటాయి చూడండి, బాగానే చెప్తాడు. వినయ్ అని, ఇంకా పేర్లు మర్చిపోయాను, ఒక్కటే గుర్తుంది. సెర్చ్ చేస్తే ఫీడ్బ్యాక్ వీడియోస్ వస్తాయి, బాగా చెప్తారు ఎలా చదివారు ఏంటి. అంటే చాలామంది ఎందుకు నేను ఫీడ్బ్యాక్ వీడియోస్ చెప్పించానంటే అప్పుడు వీళ్ళు ఏమన్నారు, అందరూ 4 monthsలో ఇంపాసిబుల్, అసలు ఏదో గ్యాంబ్లింగ్ చేశారన్నారు. అందుకని వాళ్ళ చేత చెప్పించాను, ఎలా చదివారో ఈ డీటెయిల్ చెప్పండి అమ్మా అని. ఐ థింక్ నాకు ఇప్పటికీ గుర్తమ్మా, వాళ్ళు టైం వేస్ట్ చేయాలి. అక్కడ నైట్ 12 కొన్ని వచ్చి క్యాంపస్ వచ్చి చూసినా చదువుతూ ఉండేవాళ్ళు. ఈ రేంజ్లో చదువుతున్నారు ఏంటి అనిపించేది నాకు. సో వాళ్ళంతా డెడికేటెడ్గా నిజంగా చదివారు. ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు వాళ్ళంతా. పిలిపిస్తాను, వస్తా అంటున్నారు కానీ సర్లే ఇప్పుడంతా కోచింగ్ హడావిడి ఉంది, ఎప్పుడైనా స్పోర్ట్స్ డే అలాంటివి ఏమైనా పెట్టినప్పుడు పిలుస్తాంలే అని చెప్పారు. సో చదివితే అయిపోతుంది, చదవకపోతే అవ్వదు. ఎక్కడి వరకు అంటే మనం పర్పెక్చువిటీ చెప్పుకోవాలి. ఫ్యూచర్ వాళ్ళు ఈ సమ్స్ అన్ని చేసాం కదా, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పర్పెక్చువిటీ. ఈ సమ్ చేసామా? చేయలేదు. ఈ సమ్ యాక్చువల్లీ జనరల్ లైఫ్లో ఉండే ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను. కాస్ట్ ఆఫ్ టీవీ, టీవీ కాస్ట్ ఎంత? డౌన్ పేమెంట్ ఎంత? ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ అంటే, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ అంటే ఏంటి సార్ అంటే, ఓవరాల్గా నీకు ఈ రిపీటెడ్ అమౌంట్స్ ఉంటాయి కదా, వాటి ప్రజెంట్ వాల్యూ ఉంటాయి. ఎంతమ్మా? 10,000.
పీరియడ్ ఎంతమ్మా 4 years. అంటే ఎన్ని రిపీటెడ్ అమౌంట్స్ వచ్చినాయి 4 periods రిపీటెడ్ అమౌంట్స్ ప్రజెంట్ వాల్యూ. క్యాలిక్యులేట్ పీరియాడిక్ పేమెంట్స్ పీపీ ఇయర్లీ ఎంత పీరియాడిక్ పేమెంట్స్ చేస్తుంటాడు అనేది చెప్పమంటున్నాడు. ఇయర్లీ ఎంత పీరియాడిక్ పేమెంట్స్ చేస్తుంటాడు. సార్ జనరల్లీ స్పీకింగ్ మీరు 13,000 మైనస్ 3,000 తీసేయండి అమ్మా, ఎంత వస్తుంది? మళ్ళీ అది చెప్పక్కర్లేదు కానీ చెప్పాడు. ప్రజెంట్ వాల్యూ అది ఎప్పుడు ఉంది, ఏ రోజు ఉంది ఆ 10,000? ప్రజెంట్ వాల్యూ ఫ్యూచరిస్టిక్ వాల్యూ. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఎవ్రీ ఇయర్ ఎంత ఇయర్. జనరల్లీ క్వశ్చన్లో మనం ఇప్పటివరకు చేసిన దాంట్లో ఎవ్రీ ఇయర్ అమౌంట్ ఇస్తాడు, మనం ఏం చేస్తాం? ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాడు ఈ క్వశ్చన్లో? ప్రజెంట్ వాల్యూ ఇచ్చేస్తాడు, మనం ఏం చేయాలి? ఎవ్రీ ఇయర్ అమౌంట్ కనిపెట్టాలి. ఆనిటీ అంటున్నాడు కాబట్టి ఈక్వల్ అమౌంట్స్ వేయాలి. ఆనిటీ అని అనకపోతే నేను డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్కి వెళ్ళిపోయాను. ట్రై చేయండి చూద్దాం. నేను మళ్ళీ డ్రా చేస్తాను క్వశ్చన్ని. ఎన్ని ఇయర్స్? జీరో ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఎన్ని ఇయర్స్ అమ్మా? 4 years. ప్రజెంట్ వాల్యూ ఎంత? 0 year. ప్రజెంట్ వాల్యూ ఎంత అంటే ఎంత అమ్మా? 0 year. ఎంత ఉంది? 10,000. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్? ఇక్కడ ఉండే అమౌంట్స్ అన్నీ ఈక్వల్ అమౌంట్స్ అంట. ఏం అమౌంట్స్ అమ్మా? వీటన్నిటినీ డిస్కౌంట్ చేస్తే నీకు 10,000 వచ్చిందంట. ఇప్పుడు ఈక్వల్ అమౌంట్స్ ఎంత? వెరీ ఈజీ. 2,000. అమ్మా చెప్పేదేదో జాగ్రత్త చెప్పండి, లేకపోతే అసలు చెప్పొద్దు. సగం సగం చెప్తారు. ఎంతమ్మా? నీకే కదా నేను చెప్పింది. 2,000. ఇంకేమైనా వినిపించిందా 2,000 తర్వాత ఎవరికైనా? అయిపోయింది కదా, అది ముందే చెప్పు. యు ఆర్ నాట్ అ కిడ్ రైట్. 2,500. ప్రొఫెషనల్ మీరు. ఎవరికి భయపడతారు? ఎవరికి భయపడద్దు. నాకు అసలు భయపడద్దు. ఏమన్నా చదవనప్పుడు తిడితే అప్పుడు భయపడండి. భయపడద్దంటే ఇట్లా చూడొద్దు తిడుతుంటే. 2,500. అండ్ సెన్సిటివ్ పార్ట్ ఈజ్ నోవేర్. ఎక్కడ సెన్సిటివ్? నేను తిడితే అరుస్తాను. మీ ఇంట్లో వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అది నువ్వు సెన్సిటివ్ ఉంటే కాదు, అది నువ్వు అనుకుంటున్నావు అంతే. ఎవడు సెన్సిటివ్ లేడు ఇక్కడ. మన యాన్సిస్టర్సే ప్రూవ్ చేశారు ఎలా వచ్చాం మనం ఏంటి. యానిమల్స్ అన్నిటికంటే వీకెస్ట్ యానిమల్ హ్యూమన్. అలాంటిది మనం సర్ఫ్ అయ్యామంటే మనం సెన్సిటివ్ అంటే ఎట్లా నమ్ముతావు? నువ్వు అనుకుంటున్నావు అంతే. దిస్ ఈజ్ బయట వెళ్ళి చూడు అసలు ఎంత డిఫికల్ట్ ఉందో. సుకుమారం అనేది ఉండకూడదు. ప్రవీణ్ సార్ స్టూడెంట్ అసలు ఉండకూడదు. స్ట్రాంగ్ ఉండాలి. ఇది కదా ఆన్సర్ ఏంటి? అట్లా పాయింట్స్ కూడా చెప్పాలి. యాక్చువల్లీ ద థింగ్ ఈస్ థింకింగ్ పవర్. నెసెసిటీ అనేది మేజర్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది ఇన్వెన్షన్. నెసెసిటీ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఇన్వెన్షన్ అనమాట. నువ్వు థియేటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము ఎట్లా వెళ్ళాలో తెలియదంటే ఆగిపోవు. ఎత్తుక్కొని వెళ్తావు. మరి ఇక్కడ ఎందుకు ఆగిపోతున్నావు? ఆలోచించి చెయ్యి. ఒక ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ చెప్పాడు 10,000. అది 4 ఈక్వల్ అమౌంట్స్ అంట. దాన్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తే 10,000 అంట. సో నేను ఆన్సర్ చెప్తే చాలా ఈజీ. ఇక్కడ 3 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ నేను చెప్పకుండానే చేసేసేవాళ్ళు, ఎందుకంటే కాన్సెప్ట్ ఆల్రెడీ అయిపోయింది. కాన్సెప్ట్ని అప్లై చేసేది ఫ్యాకల్టీ కాదు, స్టూడెంట్. ఇక్కడ అప్లికేషన్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు స్టూడెంట్స్. నువ్వు కాన్సెప్ట్ చెప్పు చాలు, నేను అప్లై చేస్తాను. నువ్వు ఎలా అయినా అడుగో, కాన్సెప్ట్ నేను చేసేయగలను. వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు సొసైటీలో. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారమ్మా, అరే వీడికి ఏదో ఉందిరా అది ఇదని. వాడికి ఏం లేదు, నీకంటే ఫోకస్డ్ ఉంది అంతే. అండ్ సెకండ్ కేటగిరీ
చెప్పిన తర్వాత అర్థం చేసుకునేవాళ్ళు, దే ఆర్ ఆల్సో బెస్ట్. థర్డ్ కేటగిరీ నేను చెప్పిన తర్వాత కూడా అర్థం కాదు వాడికి, అంటే కాన్సెప్టే అర్థం కాలేదని మీనింగ్. అందుకనే మీరు ఏ కేటగిరీలో ఉన్నారు జడ్జ్ చేసుకోండి. ఇంకొక 1 minute. ఈచ్ ఇయర్ కావాలి. ఈచ్ ఇయర్ ఎంత అమౌంట్? 4 అమౌంట్స్ కావాలి. మా ఒక్కొక్క ఇయర్ ఎంత అమౌంట్ పే చేస్తావు? ఈఎంఐ అంటే అంతే కదా నాన్న, ఈఎంఐ అంటే పీరియాడిక్ పేమెంటే. పెద్దగా చెప్పాలి, అదే కదా 432. సరే వినండి. సార్ 2850 సార్. Sir, if you have a same amounts in every year, ఒక అమౌంట్ తీసుకుంటావు, యానిటీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తావు, ప్రజెంట్ వాల్యూ వస్తుంది. ఇది క్వశ్చన్లో ఇస్తాడు, మనం యానిటీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ప్రజెంట్ వాల్యూ ఇచ్చేసాడు. నువ్వేం కనిపెట్టాలి? 300 ప్లేస్ కనిపెట్టాలి. సార్ మూడిట్లో 2 తెలుసు, ఇంకోటి కనిపెట్టాలి, అదే ఆ సమ్ము కదా. ఈ ఫార్ములాలో 3 టర్మ్స్ ఉన్నాయి. జనరల్లీ 2 ఇచ్చేస్తాడు క్వశ్చన్లో. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చేసాడు? 300 ఇచ్చేసాడు. ఎవ్రీ ఇయర్ పీరియాడిక్ పేమెంట్ ఇచ్చేసాడు. ఈక్వల్ కాబట్టి యానిటీ ఫ్యాక్టర్ వేస్తావు, డిఫరెంట్ అయితే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వేస్తావు. ఈక్వల్ అయితే యానిటీ ఫ్యాక్టర్ వేస్తావు, డిఫరెంట్ అయితే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వేస్తావు. వాడే చెప్పాడు ఈక్వల్ అని, అంటే యానిటీ ఫ్యాక్టర్ వేయాలి, అంటే ఈచ్ ఇయర్ అమౌంట్ తెలిసిపోతుంది. ఇప్పుడు చేయవద్దు, నవ్వుతాడు ఎవడని ఇప్పుడు చేస్తే. ఇంకేమి నువ్వు ఈ ఐడియా నీకు ముందే రావాలి కదా. ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఈచ్ పీరియడ్ ఇంటూ యానిటీ ఫ్యాక్టర్ వేయాలా, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వేయాలా? ఇదే ఫార్ములా, ఇదే కాన్సెప్ట్ని అప్లై చేసేటప్పుడు నువ్వు ఓవర్గా థింక్ చేయకూడదు. ఓవర్ థింకింగ్ ఎప్పుడు వస్తుందంటే డిఫాల్ట్గా నాకు రాదు, సార్ చెప్తేనే వస్తుంది అని ఫిక్స్ అయిపోయినప్పుడు అలా వస్తుంది. నువ్వు డిఫాల్ట్గా నీ బ్రెయిన్ చెప్తుంది నీకు రాదు, నీ వల్ల కాదు, సార్ చెప్తేనే చేయగలవు. అక్కడ నేను చెప్పడానికి ఏమన్నా అక్కడ? ఈ ఐడియా నీకు నార్మల్గా ఆలోచిస్తే వచ్చేస్తుంది. ఫార్ములా వేయాలి, అసలు ఏ క్వశ్చన్ అడిగినా ఫస్ట్ కాన్సెప్ట్ ఫార్ములా వేయాలి, నేను ట్రై చేయాలి. ట్రై చేయని వాళ్ళు, నువ్వు ఎలా ట్రై చేయకుండా ఎలా సక్సెస్ అవుతావు అనుకున్నావు? ఫస్ట్ నేను చెప్తే అర్థమైంది అంటే క్వశ్చన్ ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ అడుగుతా, డిఫరెంట్ క్వశ్చన్ అంటే నీ బ్రెయిన్ ట్రై చేయడం ఆగిపోద్దమ్మా. ప్రొఫెషనల్ కోర్స్కి సెట్ కాదు ఆ బ్రెయిన్, డిగ్రీకి సెట్ అయితే మేబీ గోల్డ్ మెడల్ కూడా వస్తుంది, ర్యాంక్ వస్తుంది. ప్రొఫెషనల్ కోర్సెస్లో వాడు క్లియర్గా చెప్తున్నాడు, క్లాస్లో చెప్పిన క్వశ్చన్స్ ఇవ్వము. దీన్ని క్లాస్లో చెప్పేది ఏముంది? అసలు ఆ ఫార్ములాని అడిదిప్పారు కానీ అంతే. ప్రజెంట్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఎంతమ్మా? నేనేం ఫైండ్ అవుట్ చేయాలి? పీరియాడిక్ పేమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పీరియడ్ పేమెంట్స్. యానిటీ ఫ్యాక్టర్ 4 years యానిటీ ఫ్యాక్టర్ 14%, ఇది ఎంతమ్మా? 2. పీరియాడిక్ పేమెంట్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి అమ్మా, మల్టిప్లికేషన్ అటు వెళ్తే ఏమవుతుంది? డివిజన్. ఎంత వస్తుంది? 3000 0 అదే లేదు. కావాలంటే నువ్వు 2432.04 సంథింగ్ని యానిటీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి చూడు, ఎంత వస్తుంది నీకు? 10,000 రాయండమ్మా. మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చనా, కానీ నువ్వు చేయలేకపోయావు అనేది ఫ్యాక్ట్. ఎందుకు చేయలేకపోవడానికి రీజన్ ఏంటి? డిఫికల్ట్ అని రీజన్ కాదు, నువ్వు ట్రై చేయట్లేదు, నీ బ్రెయిన్ ట్రై చేయట్లేదు, నీ బ్రెయిన్ డిసైడ్ అవ్వట్లేదు నేను ట్రై చేయాలి న్యూ థింగ్స్ అని. అలా న్యూ థింగ్స్ని అప్లికేషన్లో నీ బ్రెయిన్ వాడట్లేదంటే ఓన్లీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడిగినప్పుడే నువ్వు రాయగలవు ఎగ్జామ్లో. ఆ కాన్సెప్ట్ మీద అప్లికేషన్ క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు రాయలేవు, పెన్ ముందుకు కదలదు ఎగ్జామ్లో. అది నీ బ్రెయిన్ ఫాల్ట్ కాదు, నీ ఫాల్ట్. యు ఆర్ నాట్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్ కరెక్ట్లీ. క్లాస్లో లెర్నింగ్ ఉండాలి, మగప్ కాదు. ప్రతి ఒక్కళ్ళ బ్రెయిన్ మోస్ట్ పవర్ఫుల్ అమ్మ. మనం చెప్పుకుంటాం నేను వేస్ట్ కాదు, నువ్వు అది ఒప్పుకో చెప్తుంటే.
యాక్చువల్లీ విచిత్రం ఏంటంటే పక్కన వాళ్ళు వేస్ట్ అనుకోరు, నువ్వే వేస్ట్ అనుకుంటావు, అదే ఫ్యాక్ట్. అండ్ ఒకవేళ కొంతమంది ఉంటారు ఇంకా బాగుపడాలని నిజాలు చెప్తే వాళ్ళని నెగిటివ్గా చూస్తారు. అమ్మో తిడుతున్నాడు, ఎందుకు తిడుతున్నారు, నీకు మంచి చెప్తున్నావు రా బాబు. మీకు ఎప్పుడు కామెడీ కావాలి, జోకులు కావాలంటే క్లాస్ కాదు అది, థియేటర్కి వెళ్ళు, కామెడీ సినిమా చూడు. క్లాస్లో ఎప్పుడు కామెడీ జోకులు ఉండవు, లెర్నింగ్ ఉంటుంది. సింపుల్ ఇది. స్టేజెస్ ఆఫ్ థింకింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైందా ప్రొఫెషనల్ కోర్సెస్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది? ఎట్లా ఉంటాయి? డైరెక్ట్ కాన్సెప్ట్ మీద ఉంటాయా, కాన్సెప్ట్ అప్లికేషన్ మీద ఉంటాయా? అప్లికేషన్ చేయలేని పనా, చేయగలిగిన పనేనా? చేయగలిగిందే, కానీ ట్రై చేయరు స్టూడెంట్స్. అది ఎగ్జామ్లో ట్రై చేయాలా, క్లాస్ రూమ్లో ట్రై చేయాలా? క్లాస్ రూమ్లో ట్రై చేయాలి. ఇది స్కూలింగ్లో చెప్పరు, స్కూలింగ్లో ఇది చెప్పరు. చిన్నపిల్లలు ఇంత చేస్తే స్ట్రెస్ అవుతారు అని చెప్పేసి స్కూలింగ్లో ఇది నేర్పించారు. ఆన్సర్ బోర్డు మీద రాసేస్తారు. థింక్ చేయండి అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు చేయమన్నా స్ట్రెస్ చేయరు దాన్ని. సర్లే ఆన్సర్ రాసుకో, అది ఎలా వచ్చిందో తర్వాత నేర్చుకో అంటారు. అక్కడ అప్లికేషన్ బ్రెయిన్ డెవలప్ కాదు స్కూల్లో, చాలా వరకు చాలా తక్కువ స్కూల్లో డెవలప్ చేస్తారు. మరి ఎక్కడ మాత్రమే అప్లికేషన్ బ్రెయిన్ యూజ్ చేయడం డెవలప్ అవుతుంది సార్ అంటే ప్రొఫెషనల్ కోర్సెస్లో. నువ్వు ఆ స్కూలింగ్ నుంచి బయటకు వచ్చేయాలి, సో అప్లై చేయటం నేర్చుకోవాలి కాన్సెప్ట్ని. ఎందుకంటే క్లాస్ రూమ్లో 100 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేసిన 101 క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో. ఎవరికైతే కాన్సెప్ట్ అప్లికేషన్ చేయగలరో వాళ్ళు 101 కాదు, అసలు ఒక క్వశ్చన్ డిస్కస్ చేసిన తర్వాత మిగతావన్నీ చేసేయగలరు. ఇట్లా అర్థమైందా? ఇంకా ఎంత తిప్పడిగినా మీరు చేయగలిగి ఉండాలి. అందుకనే ఈ క్వశ్చన్ నేను ఫ్రేమ్ చేశాను. ఇక్కడ రాసారా అందరూ? రైట్. సో ఫోకస్ చేయండి కాన్సెప్ట్ మీద. పర్పెచువిటీ. సో వాట్ ఈస్ దిస్ పర్పెచువిటీ అంటే 0 year, 1st year, 2nd year, 3rd year, 4th year. So actually we have started a business in 0 year. Every year 100 rupees వస్తుంది. ఎంత వస్తుందమ్మా ఎవ్రీ ఇయర్? ఇట్లా వేస్తే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ దిస్? సో ఆన్ అంటే ఎన్ని ఇయర్స్? ఇన్ఫినిట్, ఎన్ని ఇయర్స్? ఒక పీరియడ్ చెప్తే అది యానిటీ ఫ్యాక్టర్ వేసేస్తాను, లేదా డిఫరెంట్ అమౌంట్స్ చెప్తే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వేస్తాను. ఇక్కడ ఏమైనా చెప్పాడా? అసలు ఏం చెప్పలా. వీ నీడ్ అ ప్రజెంట్ వాల్యూ. చాలా మంది వచ్చి అన్నారు దీన్ని ఫైండ్ అవుట్ చేయలేమని. ఒక పెద్ద ఆయన కనిపెట్టాడమ్మా, ఎస్ ఇట్ కెన్ బి ఫైండ్ అవుట్. 10% అయితే ఏం లేదు, ఫార్ములా ఏంటంటే ప్రజెంట్ వాల్యూ ఆ పీరియాడిక్ పేమెంట్స్ డివైడెడ్ బై దట్ పర్సంటేజ్ వై. పర్సంటేజ్ అంటే అందరూ 10 వేస్తారు మా, అది క్యాలిక్యులేషన్లో ఎంత ఉంటుంది పర్సంటేజ్ని? 0.1. నువ్వు పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసావంటే మహానుభావుడు. అసలు మొత్తం ఈ పేజ్ కొట్టేయాలి, ఫస్ట్ నుంచి అన్ని కొట్టేసుకుంటూ రావాలి. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్లో 10 తీసుకోకూడదు, 0.1 డెసిమల్స్లో చేయాలి. అది నెంబర్లో కన్వర్ట్ చేయాలి. పర్సంటేజ్ ఇస్ నాట్ ఎ నెంబర్. అది తెలియకుండా నువ్వు ఏడదాకా వచ్చావు కాబట్టి నువ్వు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలి. అది తెలిసేదాకా నేను రానియాలి ఎగ్జామ్కి, అందుకని అన్ని కొట్టేస్తాడు. 40 అయితే అయ్యాడు. నువ్వు కానీ క్యాలిక్యులేషన్లో పర్సంటేజ్ తీసుకున్నావంటే బేసిక్ నాలెడ్జ్ లేవని. సిఏ బేసిక్ కాదు, అసలు బేసిక్స్ నాలెడ్జే లేదు. మ్యాక్సిమం ఫెయిల్ చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఎన్నైనా పెట్టు, సుప్రీంకోర్టులో పిటిషన్స్ అయ్యి ఏదైనా చెయ్యి, ఏముండదు. అలా చాలా కేసెస్ ఉన్నాయి. సో ఇది ఫార్ములా. ఒకసారి చెప్పండి అమ్మా, 100 డివైడెడ్ బై 0.1 ఎంత? 1000. నాకు తెలిసి అన్ని ఫార్ములాస్ కంటే ఇదే ఈజీ. పర్పెచువిటీ ఈజీ, అన్నిటికంటే ఇదే ఈజీ అమ్మా. సింపుల్ ఫార్ములా. క్యాష్ ఫ్లోస్ ఫర్ ది పీరియడ్, ఇంట్రెస్ట్ రేట్ ఆర్ డిస్కౌంట్ రేట్ ఉంటాయి. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ అంటే ఆల్రెడీ చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటమ్మా? పర్పెచువిటీ. అంటే ఇండెఫినెట్ పీరియడ్ ఉంటే దాన్ని ఏమంటారమ్మా? పర్పెచువిటీ. అంటే ఇండెఫినెట్ పీరియడ్ రిపీటెడ్ అమౌంట్స్. ఈ కేసు ఏంటమ్మా? ఇండెఫినెట్ పీరియడ్ డిఫరెంట్ అమౌంట్సా, రిపీటెడ్ అమౌంట్సా? అప్పుడు ఫార్ములా ఏంటి అందరు చెప్పాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? ఇక్కడ వేద్దాం.
సో ప్రజెంట్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు పీరియాడిక్ పేమెంట్స్ డివైడెడ్ బై ఆర్. 1 lakh. ఎంత వస్తుందో చూడండి అమ్మా. 10,000 డివైడెడ్ బై 0.1 ఎంత? సూపర్, మంచి పిల్లలు, నోట్ చేసుకోండి అమ్మా. చాలా ఈజీ, పర్ఫెక్టివిటీ అన్నిటికంటే ఈజీ. దీన్ని కొంచెం ప్రాక్టికాలిటీగా నేను చెప్పాను. ప్రాక్టికల్ నేచర్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇది ఫాలో అవుతూ ఉంటారు. మిస్టర్ ఏ వాంట్స్ టు ఇష్యూ 3,000 పర్ మంత్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఇండెఫినెట్ పీరియడ్కి 3,000 పర్ మంత్ రావాలంట. ఇంట్రెస్ట్ రేట్ 8%. హౌ మచ్ ఈ నీడ్ టు డిపాజిట్ నౌ టు గెట్ ది అమౌంట్ మంత్లీ? ఎంతమ్మా? ఇప్పుడు డిపాజిట్ చేస్తే ఎవ్రీ మంత్ 3,000 ఇస్తారు. ఎలా చేశారమ్మా చెప్పండి? 3,000 అన్న ఫార్ములా చెప్పండి. డివైడెడ్ బై, అంతే కదా. పీరియాడిక్ పేమెంట్స్ ఎంత? ఇంట్రెస్ట్ రేట్ ఎంత? అమౌంట్ ఎంత? అది రాంగ్, అది రాంగ్, అది రాంగ్. రాయలేదా? అరే కొంతసేపు ఆగాల్సింది. రాయలేదా? మీరు రాశారా రాయలేదా? ఇది రాశారు కదా. ఇప్పుడు కొట్టేయండి. అప్పుడు కదా నాకు హ్యాపీగా ఉండేది. కొట్టేయండి. కొంచెం ఆగాల్సింది, టైమింగ్ మిస్టేక్. పెన్సిల్తో రాసావా? పెన్తో రాయమని చెప్పాల్సింది. ప్లానింగ్ మిస్టేక్, టైమింగ్ మిస్టేక్ అన్నీ చేశాను నేను. రాంగ్, నిజంగా రాంగే. థింక్. నాకు తెలియదు, నువ్వు ఆన్సర్ చెప్తే రాసేసుకో. ఆన్సర్ చెప్తే నోట్ డౌన్ చేస్తా, రైట్ రాంగో తర్వాత చూద్దాం. ఈసారి మీరు రాసిన తర్వాత కొట్టారు. అంతే కదా. అది చెప్పొద్దు, చెప్పొద్దు, నువ్వే ఆలోచించు. చెప్పరు, చెప్పరు, డబ్బులు అవుతాయి. 1,000 రూపీస్ ఇవ్వ అమ్మాయికి చెప్పిద్దాం. నేను రికార్డింగ్ ఆన్ చేశాను. ఓకే. చెప్పరు, డబ్బులు ఇవ్వు, 1,000 రూపీస్ చెప్తారు. ఎట్లా ఫ్రీగా ఎందుకు చెప్తున్నాను? 3,125 రాద్దాం. సార్ 3,125 సార్. చెప్పలేదంటే ఇద్దరు ఇప్పుడు నుంచో పెడతారు. అసలు నీకు భయమే లేదు. అందరూ భయపడుతున్నారు క్లాస్, నువ్వు భయపడలేదు. నాకు మాట్లాడుతుంటే మాట్లాడుతున్నావు. చెప్పొద్దు.
సో రైట్, నేను ఆల్రెడీ చెప్పిందే అమ్మా. నువ్వు మంత్లీ అంటున్నారంటే ఇంట్రెస్ట్ రేట్ని మంత్లీ కన్వర్ట్ చేయాలి. క్వశ్చన్లో ఎంత పీరియడ్కి అడిగితే ఆ పీరియడ్కి ఇంట్రెస్ట్ రేట్ని కన్వర్ట్ చేయాలి అని చెప్పామా లేదా? ఎక్కడ చెప్పాం? స్టార్టింగ్. నువ్వు పరాణం ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ని ఎందుకు తీసుకోవాలి? మంత్లీ కన్వర్ట్ చేయాలి. బికాస్ దట్ పీరియాడిక్ పేమెంట్స్ ఆర్ మంత్లీ, లేదా పీరియాడిక్ పేమెంట్స్ ఇయర్లీ తీసుకొని 8%. అది ఏదైనా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ని కన్వర్ట్ చేయ మంత్కి. ఇంట్రెస్ట్ రేట్ మంత్లీ కన్వర్ట్ చేయమ్మా, లేదా అమౌంట్ని నువ్వు ఇయర్ కన్వర్ట్ చేసినా తప్పలేదు, ఏదైనా చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ పర్ మంత్ ఎంతో చూడు. 0 ఎలా వచ్చిందమ్మా? ఇంట్రెస్ట్ రేట్ per month is equal to 8% divided by 12. ఎంత వస్తుంది? పర్సంటేజా? ఇప్పుడు దీన్ని డెసిమల్స్లోకి తీసుకోవాలి. 0.0067. 3000 డివైడెడ్ బై 0.0067. పర్సంటేజ్ తీసుకున్నావు అంటే అయిపోయినట్టే. ఈ క్వశ్చన్ పక్క క్వశ్చన్ అన్ని కొట్టేయాలి. నెంబర్లో కన్వర్ట్. 4,47,761. మిస్ మ్యాచ్ వస్తుంది, మళ్ళీ కన్ఫర్మ్ చేయండి ఆన్సర్. సార్ 4,47,761 సార్. 0.194029. ఏంటమ్మా నీకు 27? ఇందాకేదో ఫస్ట్లో ఆన్సర్ చెప్పారు. ఎంతమ్మా ఫస్ట్లో ఆన్సర్? 37,000 ఎంతో చెప్పారు కదా. అంటే 37,000 డిపాజిట్ చేస్తే మంత్లీ 3,000 ఇస్తావా? అది ఎక్కడో చెప్పమ్మా, నేను వెళ్తాను. ఇప్పుడే చేసేస్తా మంత్లీ 3,000 ఇచ్చేటట్లయితే. అది ఎన్ని ఇయర్స్? ఇన్ఫినిట్ ఇయర్స్కి ఇస్తావంట. ఆన్సర్ చెప్పేప్పుడు ఆలోచన ఉన్నారు. 37,000 ఇన్ఫినిట్ ఇయర్స్కి ఎలా వస్తారని. 50,000 కాదుగా ఆన్సర్. 47 కదా, 57 కాదు. చేయి మళ్ళీ. అంతే, డివైడెడ్ బై 0.08. 4,50,000 వస్తుంది. 4,50,000 ఈజ్ ఎగ్జాక్ట్ అమౌంట్. అదేలే 3,000. 4,50,000 ఇప్పుడు మీరు డిపాజిట్ చేస్తే ఎవ్రీ ఇయర్ మీకు 3,000 ఇస్తాం. ఇచ్చేయండి అందరూ. రేపు అందరూ 4,50,000 తీసుకురండి. 3,000 కావాలా వద్దా? ఎవ్రీ మంత్ 3,000 కావాలా వద్దా అందరికి? గివ్ మీ 4,50,000 నౌ. అదే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఇంత డిపాజిట్ చేయండి, మీకు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత మీరు బతుకున్నంత కాలం ఇంత ఇస్తాము అని చెప్తూ ఉంటారు. రాయండి అమ్మా, నీట్గా రాయాలి. ఓహో, ఇప్పుడు నేను రాయమన్నప్పుడే రాస్తున్నారా? అది సరే, పాతది కొట్టేసేయండి. ముందే కరెక్ట్ వచ్చిందా? సూపర్. యాక్చువల్లీ ఇవన్నీ మీకు ఎల్ఐసి పాలసీస్ చెప్పేటప్పుడు ఇలాంటివి వింటూ ఉంటారు. ఎల్ఐసి వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు, ఇప్పుడే చేయర్లే, మీకు పెళ్ళి అవ్వగానే చేస్తారు. ఇప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటారు. రాయాలి ఫాస్ట్గా. సో గ్రోయింగ్ పర్పెక్చుటీ అంటే ఈక్వల్ అమౌంటే కాదు, ఇక్కడ ఈక్వల్ అమౌంట్ ఉంటుంది కానీ ఒక యూనిక్ థింగ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సేమ్ పర్సంటేజ్ గ్రో అవుతూ ఉంటాయి. ఏం పర్సంటేజ్ అమ్మా? సేమ్. ఎంత పర్సంటేజ్ గ్రో అవుతుందో చెప్పండి. చూడండి అమ్మా, 10% గ్రో అవుతూ ఉందా లేదా? అందరు చూడాలి. ఎంత పర్సంటేజ్ గ్రో అవుతుంది? 10%. అమ్మా ఈ ఫార్ములాస్ అని స్ట్రైక్ అవుట్ చేయండి. అదే పేస్ట్ అయింది ప్రతి చోట. ఫార్ములా నేను చెప్తాను. సో నేను చెప్పిన ఫార్ములా రాసుకో.
10 అమ్మ ఇక్కడ ఏ ఫార్ములా చెప్పాము మీకు ఈ ఫార్ములా రాయండి ఫస్ట్. ప్రెసెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు పీరియాడిక్ పేమెంట్స్ డివైడెడ్ బై ఆర్. ఏంటిది పర్పెక్చువిటీ ఉన్నప్పుడు. ఇప్పుడు పర్పెక్చువిటీ విత్ గ్రోత్ అంటే రిపీట్ అవుతుంది అమౌంట్. పర్పెక్చువిటీ అంటే ఇన్ఫైనైట్ పీరియడ్ రిపీట్ అవుతాం అంటున్నారు. కానీ సేమ్ గ్రోత్ పర్సంటేజ్ సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అమ్మా పర్పెక్చువిటీ గ్రోత్ ఏం సేమ్ ఉంది 10%. డిస్కౌంట్ రేట్ ఎంత? దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా అనేది. ఓకే ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు పీపీ. పీపీ అంటే పీరియాడిక్ పేమెంట్ డివైడెడ్ బై ఆర్ మైనస్ జీ. మనం ఆర్ అనుకుంటున్నాం కదా ఇంట్రెస్ట్. ఆర్ అంటే ఏంటమ్మా ఇంట్రెస్ట్ రేట్. జీ అంటే ఏంటమ్మా గ్రోత్. ఆ గ్రోత్ని యాడ్ అవుతుంది కాబట్టి అది తీసేయి. ప్రజెంట్కి తీసుకొస్తున్నాం కదా అందుకని అది రెడ్యూస్ చేయి. మా ప్రజెంట్కి తీసుకొస్తున్నాం కాబట్టి రెడ్యూస్ చేస్తున్నాం. అది రెడ్యూస్ చేసి డిస్కౌంట్ చేయి. రాయాలి ఫార్ములా. ఇచ్చేయండి అమ్మా ట్రై చేయండి. చేసి ఆన్సర్ చెప్పండి రాద్దాం. రాసేసేయండి. లేదు రైటే రాయ్. అబ్బాయి ఎంత అంటాడు నువ్వు రాయ్. 25,000 రాసే రాయండి రైటే. రాసేయమ్మా రాసేయమ్మా. నువ్వు మాట్లాడుతున్నాను నిన్ను. ఎంతమ్మా ఆన్సర్? 2 lakh. ఎలా వచ్చింది చెప్పండి. ఆర్ మైనస్ జీ 5,000 డివైడెడ్ బై 7% రాయాలా? చెప్పండి 0. మ్మ్. మ్మ్. 25,000 కాదు 2,50,000. 2,15,000 సార్. నేను అక్కడ 0.7 తీసుకున్నాను. 0.07 అయితే తప్పు కదా. 7 - 5. కానీ పర్సంటేజ్ ఎప్పుడు రిప్రజెంట్ చేయకూడదు. నెంబర్స్ పైన నెంబర్ ఉండి కింద పర్సంటేజ్ అనేది మాక్సిమం వేయకూడదు. అది కరెక్ట్ కాదు మ్యాథమెటికల్. బికాస్ పర్సంటేజ్ ఇస్ నాట్ నెంబర్ అమ్మ. మనకు అది తెలియదు అనుకుని కొట్టేశాడు అనుకో చదివిందంతా వేస్ట్ అయితే మళ్ళీ చదవాలి ఫస్ట్ నుంచి. సిఏలో సిఎంఏలో అదొక అడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజే లైఫ్ అలా పాజ్ అయి ఉంటుంది. ఎంతమందికి అదృష్టం ఉంటుందమ్మా లైఫ్ పాజ్ అవటం అనేది. సిఏ సిఎంఏ పిల్లలకి తెలుసు ఆ పాజ్ అవటం ఏంటి లైఫ్ అని. అక్కడే ఉండిపోతారు కరోనాలో అలాగా. కరోనా మనకు అసలు శాంపిల్ చిన్నది కరోనా అనేది. అందరు ప్రపంచం ఎంతకు చూస్తారు కానీ సిఏ సిఎంఏ స్టూడెంట్ కరోనా ఇది మాకు క్వైట్ కామన్ మాకంటారు. హోమ్ అరెస్ట్ అనేది క్వైట్ కామన్. హోమ్ అరెస్ట్, ఎవరిని కలగకపోవటం, ఫంక్షన్కి వెళ్ళకపోవటం, ఒక్కళ్ళే ఉండి చదువుకోవటం, రూమ్ అరెస్ట్, ఇవన్నీ క్వైట్ కామన్ సిఏ సిఎంఏ స్టూడెంట్. చిన్నగా అలవాటు అవుతుంది మీకు. ఎవరైనా భయపడుతున్నారా అమ్మా? లేదు కదా. ఈ రూమ్లోనే గుర్తుపెట్టుకోండి పాస్ అయ్యే వరకు ఇదే రూమ్. స్టిక్కర్లు కూడా అయ్యే ఉంటాయి మార్చండి. వెళ్తే ఆ కొత్త రూమ్ ఏమన్నా లాస్ట్లో తీసుకెళ్తాలేమ్మా, అక్కడ చదివిపిస్తాను మేబీ. అంతే అమ్మా. టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే దీనికి ముందు కొంత కాన్సెప్ట్ ఉంటుంది టైం వాల్యూ ఆఫ్ మనీ. అది నేను స్కిప్ చేశాను. అది ఇంకెందుకులే అని సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, జస్ట్ ఇంట్రెస్ట్ అని చెప్పి వదిలేశాను అంతే. అది మీ అందరికి తెలుసు అని. అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటమ్మా పీరియాడిక్, అది కూడా టైం వాల్యూ కిందే వస్తుంది ఆ కాన్సెప్ట్ కూడా. ఎందుకు ఇంట్రెస్ట్ ఇస్తామంటే సో మనీ హ్యాస్ టైం పాస్ అవుతుంది, మనీ వాల్యూ ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి. అది సింపుల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు.
అది సింపుల్, అందుకని స్కిప్ చేసి మన ఎఫ్ఎంకి ఏదైతే అదే తీసుకున్నాం. ఇక్కడ ఏం డిస్కస్ చేసాం సార్ అంటే అపార్ట్ ఫ్రమ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రజెంట్ వాల్యూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అక్కడ అప్లై చేయాలి. ప్రజెంట్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేసినప్పుడు సేమ్ అమౌంట్స్ ఉంటే ఏ ఫ్యాక్టర్ అప్లై చేయాలి సార్? ఇక్కడ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అప్లై చేయొచ్చు, కానీ యాన్యుటీ ఫ్యాక్టర్ కూడా అప్లై చేయొచ్చు. పర్పెచువిటీ అంటే పీరియాడిక్ పేమెంట్స్ డివైడెడ్ బై ఆర్. పర్పెచువిటీ విత్ గ్రోత్ అంటే పీరియాడిక్ పేమెంట్స్ డివైడెడ్ బై ఆర్ మైనస్. ఐ థింక్ పర్పెచువిటీ ఈజ్ అ వెరీ సింపుల్. నీకు అదే డిస్కౌంటింగ్ చేయాలనుకోండి, ఇన్ఫినిట్ పీరియడ్ కాదు డెఫినెట్ పీరియడ్ అంటే ఆ పీరియడ్ వరకు నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ యాన్యుటీ ఫ్యాక్టర్స్. పర్పెచువిటీ అయితే అసలు ఏ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయగల, పర్సంటేజ్ బిట్ డివైడెడ్ బై చేస్తే చాలు. ఎఫ్ఎంకి అకౌంట్స్కి ఏంటి, కాస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి అనేది క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్ దగ్గర వస్తుంది మేజర్లీ. జనరల్గా అకౌంట్స్లో జాగ్రత్తగా వినాలి అందరూ, వెరీ ఇంపార్టెంట్ ఈ బేసిక్స్. ఎఫ్ఎంలో అకౌంట్స్లో నేను ప్రాఫిట్ అంటాను. ఏమంటానమ్మా అకౌంట్స్లో నేను? ప్రాఫిట్. సింపుల్గా చెప్పాలంటే అన్ని ఎక్స్పెన్స్ తీసేసిన తర్వాత నాకు ఏమొస్తుంది? నెట్ ప్రాఫిట్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నెట్ ప్రాఫిట్ అంటే ఇన్కమ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్. సార్ నేను ఎఫ్ఎంలో నెట్ ప్రాఫిట్ని తీసుకోలేను. ఎందుకు తీసుకోలేవు సార్? ఈ ఇన్కమ్స్లో రిసీవబుల్ ఉంటుంది అమ్మ, కొన్ని రిసీవ్డ్ ఉంటాయి, కొన్ని ఏముంటాయి అమ్మ? రిసీవబుల్. వాట్ ఈజ్ రిసీవబుల్? రావాల్సినవి, ఇంకా క్యాష్లో రాలేదు. కానీ ఎఫ్ఎంలో డబ్బుల్లో వస్తేనే, మనీలో వస్తేనే తీసుకుంటా, డబ్బులు ఉంటేనే, క్యాష్ ఉంటేనే. తర్వాత ఎక్స్పెన్సెస్లో కూడా ఏంటమ్మా? పెయిడ్ ఉంటాయి, ఇంకా ఏ కూడా ఉంటాయి? పేయబుల్. సార్ ఓన్లీ రిసీవ్డ్ ఓన్లీ పెయిడ్ ఉంటే క్యాష్ బేసిస్, కానీ అకౌంట్స్లో ఎక్రోల్ బేసిస్ ఫాలో అయ్యేది. అది నాకు ప్రాబ్లం అయిపోయింది. ఎఫ్ఎం మనీ ఉంటేనే నేను డెసిషన్ అందుకనే నేను నెట్ ప్రాఫిట్ తీసుకోను. ఏం తీసుకుంటాను అమ్మా అంటే క్యాష్ ఫ్లోస్. ఏంటమ్మా వాడు? క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ ఫార్ములా కూడా ఏంటి? ఇన్కమ్స్ మైనస్, కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటా డిఫరెన్స్? ఇన్కమ్స్ అంటే ఓన్లీ ఏం తీసుకుంటాను నేను? ఎక్స్పెన్సెస్ అంటే ఓన్లీ ఏం తీసుకుంటాను? పెయిడ్. రిసీవ్డ్ పెయిడ్ మాత్రమే తీసుకుంటాను. ఇక్కడ నీకు 2 అప్రోచెస్ ఉంటాయి. నెట్ ప్రాఫిట్ తీసుకొని ఏవైతే నాన్ క్యాష్ ఐటమ్స్ ఉంటాయో అవి రివర్స్ చేయటం. నెట్ ప్రాఫిట్ తీసుకొని ఏవైతే నాన్ క్యాష్ ఐటమ్స్ ఉంటాయో అవి అడ్జస్ట్ చేశాడు కాబట్టి ఆల్రెడీ నువ్వేం చేస్తావు? రివర్స్ చేస్తావు. ఎలా రివర్స్ చేస్తావు? ఇన్కమ్స్లో రిసీవబుల్ అని ఉంది అంటే ఇంకా రిసీవ్ చేసుకోకుండా రిసీవ్ అన్నట్టుగా తెప్పించాడు. వాటిని నేను మైనస్ చేయాలి. వాడు యాడ్ చేశారు కాబట్టి నేనేం చేయాలమ్మా? మైనస్ చేయాలి. ఎక్స్పెన్సెస్లో పే చేయలేదు కానీ పే చేసినట్టు మైనస్ చేశాడు. నేను వాటిని యాడ్ బ్యాక్ చేయాలి. ఏం చేయాలమ్మా? యాడ్ బ్యాక్. అలా ఒక ఫార్మాట్ ద్వారా నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తాను? క్యాష్ ఫ్లోస్. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ తీసుకుంటావా, క్యాష్ ఫ్లోస్ తీసుకుంటావా? క్యాష్ ఫ్లోస్. ఇప్పుడు నీకు అక్కడ పీరియాడిక్ పేమెంట్స్ ఎవ్రీ ఇయర్ 100 అని వేసినాయని నెట్ ప్రాఫిటా క్యాష్ ఫ్లోసా? ఎఫ్ఎంలో నెట్ ప్రాఫిట్ ఉండదు, క్యాష్ ఫ్లోస్. హౌ టు క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్? ఒక ఫార్మాట్ ఉంది. క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్మాట్. ఏంటిది సార్ ఆ ఫార్మాట్? జాగ్రత్తగా చూడండి అమ్మా. క్యాష్ అవుట్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లో. క్యాష్ ఫ్లోస్ 2 టైప్స్ ఉంటాయి అమ్మా. ఏంటి ఆ 2 టైప్స్? మా క్యాష్ ఫ్లోస్ 2 టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ క్యాష్ ఫ్లోస్ 2 టైప్స్ అంటే క్యాష్ అవుట్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లో. క్యాష్ అవుట్ఫ్లోస్ 2 టైప్స్ ఉంటాయి. క్యాష్ అవుట్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లో. మీకు అర్థమైపోతుంది అవుట్ఫ్లో అంటే? ఇన్ఫ్లో అంటే వచ్చేది. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. క్యాష్ అవుట్ఫ్లోకి ఒక ఎగ్జాంపుల్. క్యాష్ అవుట్ఫ్లోకి ఒక ఎగ్జాంపుల్. మేజర్ ఎగ్జాంపుల్ ఫర్ క్యాష్ అవుట్ఫ్లో ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాజెక్ట్. ఏంటమ్మా? ఎంత పెట్టుబడి పెట్టావు? ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అయితే అది. సార్ నెక్స్ట్ పేమెంట్స్. ఏ పేమెంట్ అయితే అది. అన్నీ. క్యాష్ ఇన్ఫ్లోకి ఎగ్జాంపుల్
రిసిప్ట్స్, సేల్స్ కానీ అవన్నీ, క్యాష్ సేల్సా క్రెడిట్ సేల్సా? సేల్స్. సో వీటిని నేను ఎగ్జాంపుల్స్ కింద తీసుకుంటాను. జనరల్లీ మీరు ఇలా చూడొచ్చు, ఒక పీరియడ్ ఉంటుందా అకౌంట్స్కి, ఇంకొక డిఫరెన్స్ ఉంది ఎఫ్ఎంకి అకౌంట్స్కి. ఏంటి ఆ డిఫరెన్స్ సార్ అంటే, ఇంకొక డిఫరెన్స్ ఉంది అకౌంట్స్కి ఎఫ్ఎంకి, మేజర్ డిఫరెన్స్. ఇక్కడ ఒక ఫైనాన్షియల్ ఇయర్కే ఉంటుంది, ఇక్కడ ఎఫ్ఎంలో మల్టిపుల్, ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందా, మల్టిపుల్ ఫైనాన్షియల్ ఇయర్స్ ఉంటాయా? ఒక ఇయర్తో డీల్ చేయను, ఆ ప్రాజెక్ట్ 10 years అయితే అన్ని ఇయర్స్ డీల్ చేస్తాను. కానీ అకౌంట్స్ ఎప్పుడు మాట్లాడినా నువ్వు ఏం మాట్లాడతావమ్మా? దట్ ఈస్ అ సెకండ్ డిఫరెన్స్. సో ఈ డిఫరెన్సెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఎఫ్ఎం అకౌంట్స్కి వచ్చే డిఫరెన్సెస్. సో ఎవరిద్దరికి మధ్యలో వచ్చే డిఫరెన్సెస్ అమ్మా? ఎఫ్ఎం అండ్ అకౌంట్స్. అకౌంట్స్లో ఏముంటుంది నీకు? నెట్ ప్రాఫిట్. ఎఫ్ఎంలో ఇక్కడ అకౌంట్స్లో ఫైనాన్షియల్ ఇయర్ ఒక్కటే ఉంటుంది, ఎఫ్ఎంలో క్యాష్ ఫ్లోస్. సార్ జీరో ఇయర్ ఎప్పుడు ఏముంటుందమ్మా? ఇన్ఫ్లో ఉంటుందా ఎప్పుడైనా జీరో ఇయర్ నీకు? ఎప్పుడు జనరల్లీ జీరో ఇయర్ ఎప్పుడు ఏముంటుందమ్మా? అవుట్ఫ్లో ఉంటుంది. ఎంత ఇన్వెస్ట్ చేశాను నేను బిజినెస్లో? 10 lakhs. ఏమేమి చేస్తుంటారు? ప్లాంట్ అండ్ మిషనరీ కొని ఉంటారు, ఏవో పెట్టుబడి పెట్టుంటారు, ఐ మీన్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. 10 lakhs నేను ఇన్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది నీకు? ఏమనాలి దాన్ని? క్యాష్ ఇన్ఫ్లో. సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది? 3 lakhs క్యాష్ ఇన్ఫ్లో. ఎన్ని ఇయర్స్ తీసుకున్నాను నేను చెప్పండి? ప్రాజెక్ట్ ఎన్ని ఇయర్స్? 5 years. సో ఇలా ఎవాల్యుయేట్ చేస్తాం 5 years ప్రాజెక్ట్. ఎప్పుడు 0th ఇయర్ అంటే స్టార్టింగ్, అంటే ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ అనమాట. ఇనిషియల్ క్యాష్ ఫ్లో అంటారు, దాన్ని ఏమంటారమ్మా? ఇప్పుడు 0 year డ్యూరింగ్ ద ఇయర్, ఎండింగ్ ఇయర్. సార్ నా ప్రాజెక్ట్లో 0 year డ్యూరింగ్ ద ఇయర్ అంటే 1 2 3 4 5 కూడా డ్యూరింగ్ ద ఇయర్. కానీ ఎండింగ్ ఇయర్ కొన్ని వస్తాయమ్మా. ఎండింగ్ ఇయర్ అంటే ఏంటమ్మా? 5th year. డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ అంటే 1 2 3 4. 5th year ఏమైపోతుంది? ఎండింగ్ ఇయర్ అవుతుంది. 5th yearలో రెగ్యులర్గా వచ్చే క్యాష్ ఫ్లోస్తో పాటు బిజినెస్ ఆపేస్తున్నావు కాబట్టి ఎండింగ్ క్యాష్ ఫ్లోస్ కూడా వస్తాయి. ఏ క్యాష్ ఫ్లోస్ వస్తాయమ్మా? వాటినే టర్మినల్ క్యాష్ ఫ్లోస్ అంటారు. ఏమంటారమ్మా? అంటే నీకు రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్తో పాటు టర్మినల్, అంటే బిజినెస్ క్లోజ్ చేస్తున్నావు కాబట్టి అక్కడ ఉన్న అసెట్స్ని, వెంచర్స్ని, ఫర్నిచర్ని సేల్ చేస్తావు కదా ఎంతో కొంతకి, అప్పుడు కొన్ని క్యాష్ ఫ్లోస్ వస్తాయి. అది 4 years వస్తాయా, 5th yearలో వస్తాయా? వాటినే టర్మినల్ క్యాష్ ఫ్లోస్ అంటారు. ఏమంటారమ్మా? సో ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్కి టర్మినల్ క్యాష్ ఫ్లోస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్ స్టార్టింగ్ 0th ఇయర్లో ఉంటాయి. టర్మినల్ క్యాష్ ఫ్లోస్ ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యేటప్పుడు, బిజినెస్ క్లోజ్ అయ్యేటప్పుడు ఎండింగ్ ఇయర్లో ఉంటాయి, డ్యూరింగ్ అయితే కాదు. సార్ ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్ నార్మల్ అవుట్ఫ్లో, రీప్లేస్మెంట్. నార్మల్ అవుట్ఫ్లో, రీప్లేస్మెంట్ అంటే ఇక్కడ ప్రాజెక్ట్ గురించి మాట్లాడవచ్చు, ఒక ఐటెం గురించి మాట్లాడచ్చు, ఏదైనా డెసిషన్ మేకింగ్ గురించి మాట్లాడచ్చు. ఇనిషియల్ ఏం మాట్లాడుతున్నామమ్మా మనం? ఇనిషియల్ క్యాష్ ఫ్లో. ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్ 2 types ఉంటాయి. న్యూగా స్టార్ట్ చేసే బిజినెస్ ఏంటమ్మా? న్యూ. ఇంకోటి ఏంటి? మీ ఎగ్జాంపులే తీసుకున్నాం. న్యూగా ఒక ఫోన్ కొనాలనుకుంటాం, నీ ఓల్డ్ ఫోన్ అలాగే ఉంచుకొని, ఆర్ ఓల్డ్ ఫోన్ లేదు నీకు అసలు. సెకండ్ కేస్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ ఇచ్చి న్యూ ఫోన్ తీసుకుంటాం. తెలుసా? ఐడియా ఉందా? న్యూగా ఒక ఫోన్ కొనాలనుకుంటున్నప్పుడు నువ్వు అవుట్ఫ్లో అవుతుంది, కానీ రీప్లేస్మెంట్ అప్పుడు క్యాలిక్యులేషన్ డిఫరెంట్ ఉంటుంది. రీప్లేస్మెంట్ అనేది అడ్జస్ట్ అయి వస్తుంది, అమౌంట్ ఏమవుతుందమ్మా? అడ్జస్ట్ అయి వస్తుంది. సార్ నార్మల్ అవుట్ఫ్లో అంటే ఏంటి సార్ అంటే, జనరల్లీ మనం న్యూగా ఒక ఐటమ్ కొన్నప్పుడు ఆ వాల్యూ ఎంతో, ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఎంతో అంతే ఉంటుంది. కానీ రీప్లేస్మెంట్ అప్పుడు 2 కన్సిడర్ చేయాలి నువ్వు. ఏంటి అవి 2? న్యూ మిషన్ కాస్ట్ దేంతో అడ్జస్ట్ అవుతుంది? ఓల్డ్ మిషన్ సేవ్. 2 ఏం చేయాలమ్మా? సెట్ ఆఫ్ చేయాలి. ఏం చేయాలి? సెట్ ఆఫ్. సో రెండింటిని సెట్ ఆఫ్ చేయాలి. 0th ఇయర్ అమ్మా, ఇది ఏమి ఇయర్? 0th ఇయర్. నీకు అలా సెట్ ఆఫ్ చేస్తున్నప్పుడు గెయిన్ ఆర్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. దేనికి సంబంధించి గెయిన్ ఆర్ లాస్ వస్తుంది నీకు? ఓల్డ్ మిషన్. జనరలీ లాస్ వస్తుందా, గెయిన్ వస్తుందా? ఓల్డ్ మిషన్ సేల్ చేస్తే లాస్ వస్తుందా, గెయిన్ వస్తుందా? షూరా? జనరల్లీ లాస్ వస్తుంది. బట్ అప్పుడప్పుడు నాకు 2-3 సార్లు గెయిన్ వచ్చిందమ్మా. యాక్చువల్లీ
వీ హ్యావ్ దిస్ ఇది యాక్చువల్లీ ఐఫోన్ న్యూ వర్షన్కి వెళ్ళినప్పుడు ఓల్డ్ వర్షన్ ఇచ్చేస్తూ ఉంటాం జనరల్లీ. ఏదో వర్షన్ మర్చిపోయారు, 11 ప్రోనో ఏదో ఉండే, ప్రో కాదు 11. అది మేము జనరల్లీ దుబాయ్ నుంచి తెప్పించినప్పుడు ఎంత 60,000 ఆర్ ఎంతో పడింది. 60,000 ఆడప్పటి చాలా తక్కువ, 60,000 డబుల్ రేట్ ఉంటుంది ఇక్కడ. అది మేము ఎక్స్చేంజ్ చేసి ప్రో మ్యాక్స్ తీసుకున్నాము అని చెప్పేసి ఇచ్చేసాము. ఎంత ఇచ్చుంటాడు? నాకు 60,000 59,000కి వచ్చింది. ఇతను ఎంత ఇచ్చుంటాడు షాప్ అతను? 55,000 ఇచ్చాడు. అది నేను 1.5 year వాడాను. డిప్రిషియేషన్ తీసేసిన. అలా చూడాలి మీరు, రేట్ టు రేట్ చూడకూడదు, బుక్ వాల్యూ చూడాలి. ఏం చూడాలి మీరు? నేను కొన్నప్పుడు 100% ఉంది బ్యాటరీ, నేను అమ్మేసినప్పుడు 85% 80కో వచ్చింది బ్యాటరీ. ఎడిటింగ్లన్నీ నేను ఫోన్లో చేస్తాను కాబట్టి బ్యాటరీ డౌన్ అయిపోయింది. సార్ ఎట్లా చూసుకున్నా నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను, 40-30 ఇస్తే గ్రేట్ అనుకున్నాను. హాఫ్ రేట్ ఇస్తే వెరీ గ్రేట్, ఎందుకంటే అంతలా వాడి ఉంటారు. తీరా చూస్తే 5,000 తగ్గించి ఇచ్చాడు. చాలా బెనిఫిట్ కదా నాకు. గెయినా లాస్ నాకు? అంటే గెయిన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. జనరల్లీ లాస్ వస్తుంది, కానీ గెయిన్ కూడా వచ్చే ఛాన్స్. ఓల్డ్ మిషన్ నువ్వు ఇస్తున్నప్పుడు గెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఓల్డ్ మిషన్కి మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు, నీకేమొచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా? గెయిన్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రీప్లేస్మెంట్? అంటే ఓల్డ్ మిషన్ సేల్ చేసినప్పుడు ఇక్కడ రీప్లేస్మెంట్లో 2 కన్సిడరేషన్స్ వస్తాయమ్మా. న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఆర్ న్యూ ప్రాజెక్ట్. ఇంకొకటి ఏంటమ్మా? ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఓల్డ్ ప్రాజెక్ట్. ఓల్డ్ నువ్వు కంపల్సరీ ఏం చేయాలి? న్యూ కొనాలంటే సేల్ చేయాలి. ఈ సేల్ చేస్తున్నప్పుడు నీకు గెయిన్ వస్తుందా, లాస్ వస్తుందా? ఏదైనా రావచ్చు. గెయిన్ ఆర్ లాస్ ఫార్ములా ఏంటి సార్ అంటే, సేల్ వాల్యూని, ఏ వాల్యూని అమ్మా? సేల్ వాల్యూని దేంతో కంపేర్ చేయాలి? కాస్ట్తోనా, బుక్ వాల్యూతోనా? కాస్ట్తోనా, బుక్ వాల్యూతోనా? బుక్ వాల్యూ ఫార్ములా ఎవరైనా చెప్తారని చూద్దాం. బుక్ వాల్యూ ఫార్ములా ఏంటి ఎవరైనా చెప్తారని? బుక్ వాల్యూ ఫార్ములా ఏంటమ్మా? ఎవరైనా చెప్పండి. కాస్ట్ మైనస్ ఎవరైనా చెప్తారని చూద్దాం. స్క్రాప్ ఇస్ టర్మినల్ వాల్యూ, అదే కదా బుక్ వాల్యూ. కాస్ట్ మైనస్ చెప్పాలి, ఎవరైనా చెప్తారని చూద్దాం. కాస్ట్ మైనస్ మీరన్న డిప్రిషియేషన్ రాంగ్. ఏంటమ్మా? అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. ఒక ఇయర్ తీసుకోవాలా, ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకోవాలా? ఈ ఇయర్ డిప్రిషియేషన్ తీసుకొస్తే ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కొన్నానమ్మా, 2 years నుంచి వాడుతుంటే ఈ ఇయర్ డిప్రిషియేషన్ చేస్తానా, 2 years నుంచిదా? సార్ ఎవరికైతే అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండదో, ఈ కాన్సెప్ట్ లాటిన్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. ఫౌండేషన్ సరిగా చదవలేదు, మా దగ్గర ఫౌండేషన్ వీడియోస్ ఫ్రీగా ఇస్తాం. సరిగా చదువు, నా వీడియోస్ కష్టపడి నువ్వు చూడాలి. అకౌంట్స్ నాలెడ్జ్ లేకపోతే ఈ సబ్జెక్టే కదమ్మా, వేరే సబ్జెక్ట్ నీకు అర్థమైనట్టు ఉంటుంది కానీ ఎగ్జామ్లో రాయలేవు. అకౌంట్స్ నాలెడ్జ్ లేకపోతే నీకు అసలు బుక్ వాల్యూ ఫార్ములా నువ్వు ఇక్కడ ఇప్పుడు నేర్చుకుంటున్నావు అంటే యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్యూర్. ఎందుకంటే బుక్ వాల్యూ ఫార్ములా నీకు ఫౌండేషన్లో వచ్చి ఉండాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఫౌండేషన్ విడమర్చి రుద్ది చదివించే వాళ్ళు లేరు. ఎందుకంటే సిఎంఏ ఫౌండేషన్ ఎట్లా అయిపోద్దో అందరికీ తెలిసిందే. సిఏ ఫౌండేషన్ ఏమో కాన్సెప్ట్ లేనిదే బయటకు వదలదు. ఆ ఎండ్ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి నీకు. అకౌంట్స్ ఆ ఎండ్ కాన్సెప్ట్ క్లారిటీ అకౌంట్స్ లేకపోతే వాడు బయటకు వదలడు సిఏ ఫౌండేషన్. బట్ ఒకప్పుడు మేమేంటంటే ఇక అదే జీవితంలో చదివేవాళ్ళం కాబట్టి వచ్చినా రాకపోయినా నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడేంటి స్టూడెంట్ చదువు అని చెప్పడం పాపం అమ్మ. స్టూడెంట్కి చదువు అని చెప్పడం పాపం అయిపోతుంది, అది పేరెంట్స్ అయినా ఫ్యాకల్టీ అయినా. నిజంగా ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? ఫీజులు కట్టించుకొని సరదాగా క్లాసులు చెప్పి వదిలే. సో సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఎప్పుడో కోచింగ్ అయిపోయిన తర్వాత తెలుసుకుంటాడు, మొత్తం అయిపోయిన తర్వాత తెలుసుకుంటాడు వీళ్ళు ఏం చెప్పలేదని. అప్పటికి తెలుసుకోడు, ఒక అటెంప్ట్ పడితే అప్పుడు రియలైజ్ అయ్యి. దట్స్ వై నువ్వు నేర్చుకో. బుక్ వాల్యూ అంటే ఫార్ములా ఏంటి? వాట్ ఈజ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్? ఫస్ట్ ఇయర్ నుంచి, ఏ ఇయర్ నుంచి అమ్మా? ఫస్ట్ ఇయర్ నుంచి, ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఎండింగ్ ఇయర్, అంటే ఇప్పుడు వరకు. ఎండ్ ఇయర్ అంటే దాని లైఫ్ ఎండింగా, సేల్ ఇయరా? సేల్ ఇయర్ వరకు. సరే, ఇప్పుడు వరకు బేసిక్స్ అయినాయి, సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. నీకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా ఈ క్యాలిక్యులేషన్లో?
సేల్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh. ఎంతకు సేల్ చేసావు అమ్మ నువ్వు? 1 lakh. మా సేల్ వాల్యూ ఎంతకు సేల్ చేసావు నువ్వు? 1 lakhకి సేల్ చేసావు. బుక్ వాల్యూ అంటే దాన్ని వాడేగా నా ఫోన్ బుక్ వాల్యూ ఎంత సార్ అంటే 65,000 ఉంది. నీ గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా చెప్పాలి అందరూ. ఎంత గెయిన్ వచ్చింది? ఎంత గెయిన్ వచ్చిందమ్మా? ఎగ్జాంపుల్ నెంబర్ 2, సేల్ వాల్యూ 1 lakh, కానీ అప్పటికి బుక్ వాల్యూ ఎంత సార్ అంటే 1,25,000. గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా? ఎంతమ్మా? దీన్నే అకౌంట్స్లో ఏం చేస్తామంటే గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఎంత వచ్చింది? ఇది పిఎన్ఎల్లో ఎటు సైడ్ వేస్తావు అకౌంట్స్లో చెప్పాలమ్మా. అకౌంట్స్లో ఇది పిఎన్ఎల్లో ఎటు సైడ్ వేస్తావు? ఇన్కమ్ సైడ్ వేస్తావా? ఇన్కమ్ సైడ్. ఓకేనా? ఇక్కడ వరకు అందరు జాగ్రత్తగా అందరు ఆగి చూడండి. సార్ ఈ పర్టిక్యులర్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ 35,000. యాక్చువల్లీ నేను కాస్టింగ్లో కూడా చెప్తాను. ఇది క్యాష్ ఐటమా నాన్ క్యాష్ ఐటమ్? క్యాష్ ఐటమ్ అంటే ఏంటి? క్యాష్. నాన్ క్యాష్ ఐటమ్ అంటే ఇది క్యాష్ ఐటమా నాన్ క్యాష్ ఐటమ్? అకౌంట్స్లో నేను వేసే ఎంట్రీ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ క్యాష్ ఐటమా నాన్ క్యాష్ ఐటమా? అందరు గట్టిగా చెప్పాలి. క్యాష్ ఐటమ్, నాన్ క్యాష్ ఐటమ్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కదమ్మా. క్యాష్ ఐటమా నాన్ క్యాష్ ఐటమా? క్యాష్ ఐటమ్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. లేదు నాన్ క్యాష్ అనే వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. నేను ఒక్కడేనంట, మిగతా వాళ్ళు ఎవరు లేరా? బ్రెయిన్ వాడండి. రాంగ్ చెప్పినా మీ బ్రెయిన్ వాడి చెప్పండి. నా ఫ్యాకల్టీ చెప్తే నేను విందాం అనుకుంటే చెప్పా కదా, నేను ఎగ్జామ్లో కాన్సెప్ట్ క్వశ్చన్ ఇస్తేనే రాయగలవు. నీకు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ మాట బాగా గుర్తుంటుంది. క్వశ్చన్ మార్చి అడిగితే నువ్వు రాయలేవు. అప్పుడు ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. ప్రవీణ్ సార్ చెప్పిన మాట, నువ్వు క్లాస్ రూమ్లో బ్రెయిన్ని వాడలేదు, సార్ చెప్పింది విని నేర్చుకున్నావు అంతే. దట్ ఈస్ నాట్ అ ట్రైనింగ్ ఆఫ్ ప్రొఫెషనల్. డిగ్రీ, ఎంబీఏ కూడా కాదు, డిగ్రీ. నీ బ్రెయిన్ని వాడితేనే ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ ఇస్తే చేయగలవు. నీ పెన్ ఆగిపోతుంది ఎగ్జామ్లో, ఏం చేయాలో అర్థం కావట్లేదా? సార్ చెప్పింది నేర్చుకున్నావు అంతే. నువ్వు సార్ చెప్పిన క్వశ్చన్స్ అడిగితే చేయగలవు అంతే. సో తప్పో రైటో నువ్వు బ్రెయిన్ వాడు ఫస్ట్, తర్వాత ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంది. అండ్ బ్రెయిన్ వాడితే సరిపోతుందా? అది కమ్యూనికేట్ చేయాలా? నీకు ఎంత బ్రెయిన్ ఉన్నా నువ్వు కమ్యూనికేషన్ లేదంటే డెఫినెట్లీ ప్యూన్ పోస్ట్లో ఉన్నట్టు నువ్వు ఆ కంపెనీలో. నీకు రోల్ టీమ్ లీడ్ అని ఇస్తాడు, కానీ నువ్వు ప్యూనే. నీకు రోల్ టీమ్ లీడ్ ఇస్తాడు ఏదో క్వాలిఫికేషన్ కాబట్టి, కానీ నువ్వు ప్యూన్ జాబ్ చేస్తావు నువ్వు కమ్యూనికేషన్ లేకపోతే. కాబట్టి కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్ బ్రెయిన్తో పాటు. సరే, ఏం ఐటమ్ అమ్మా ఇది? సార్ మన ఎగ్జాంపుల్ని చూద్దాం, తెలుగులో చెప్తాను. 65,000 వాల్యూ ఉన్న ఒక ఎసెట్ని నువ్వు ఎంతకు సేల్ చేసావు? 1 lakhకి సేల్ చేసావు. 1 lakh ఏమొచ్చింది నీకు? క్యాష్. ఎంట్రీ ఏం వేస్తావు? క్యాష్ అకౌంట్ డేటా 2 సేల్ కాదు, ప్లాంట్ అండ్ ఎంత వేస్తావు? క్యాష్ అకౌంట్ ఎంత వేస్తావు? ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత వేస్తావు? మరి బ్యాలెన్స్ ఏం వేస్తావు? సేల్ ఆఫ్ ఎంతమ్మా? క్యాష్ ఎంత వచ్చింది? 35,000 వచ్చిందా? 1 lakh వచ్చిందా? 1 lakhలో 35 ఉంటుందా? మళ్ళీ నేను ఇప్పుడు క్యాష్ ఐటమ్ 35 రాస్తే ఎంత వచ్చినట్టు నాకు క్యాష్? 1,35,000.
దిస్ ఈజ్ అ మియర్ బుక్ ఎంట్రీ. గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఈజ్ అ మియర్ బుక్ ఎంట్రీ. ఆ డిఫరెన్స్ ఏంటి అని చెప్తామే. నీకు క్యాష్ వచ్చింది 1,35,000 కాదు. 35,000 ఈజ్ అ మియర్ బుక్ ఎంట్రీ. బుక్స్లో ఆ డిఫరెన్స్ ఏంటి అని బుక్స్ చదివే వాళ్ళకి చెప్తున్నావు. నీకు నిజంగా క్యాష్ ఎంత వచ్చింది? దట్ ఈస్ రియాలిటీ. పిఎన్ఎల్లో వేసిన గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ ఈజ్ అ నాన్ క్యాష్ ఐటమ్. మియర్ బుక్ ఎంట్రీ. యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ 1 lakh. మా గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ క్యాష్ ఐటమా నాన్ క్యాష్ ఐటమ్? నాన్ క్యాష్. మియర్ బుక్ ఎంట్రీ. బుక్స్లో మాత్రమే ఉంటుంది. అక్కడ నీకు 1 lakh ఇచ్చేవాడు 35,000 గెయిన్ 65,000 కాస్ట్ అని డివైడ్ చేసి ఇస్తాడు. 1 lakh తీసుకొచ్చి చేతిలో పెడతాడు. క్యాష్ ఎంత వస్తుంది? 1 lakh వస్తుంది. ఆ 1 lakhలో 35,000 గెయిన్ అని మియర్ బుక్ ఎంట్రీ వస్తుంది. క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఎఫ్ఎంలో నేను 35,000 క్యాష్ ఐటమ్ కింద తీసుకోవాలా వద్దా? వద్దు. అది 1 lakh ఆల్రెడీ క్యాష్లో ఉంది, బ్యాలెన్స్ షీట్లో. ఆల్రెడీ ఇది బ్యాలెన్స్ షీట్లో ఉంది. డూప్లికేషన్ మళ్ళీ 35,000 తీసుకుంటాం. మియర్ బుక్ ఎంట్రీ అంటే ఆ 1 lakhలో ఏది ఎంత అని చెప్తున్నాం అంతే అకౌంట్స్. ఇది ఫస్ట్ ఆన్సర్. ఏం చెప్పారమ్మా మీరు? క్యాష్ ఐటమ్. నిజానికి అది క్యాష్ ఐటమా మియర్ బుక్ ఎంట్రీయా? Then what is the cash item in the entire transaction? Sale value. Sale value is the cash item. పోనీ ఇదైనా కరెక్ట్గా చెప్పండి సార్. ఇక్కడ లాస్ ఎంత వచ్చింది? వాట్ ఈస్ ద క్యాష్ ఐటమ్ హియర్? 1 lakh 1,25,000 25. క్యాష్ ఐటమ్ ఏంటి ఇక్కడ? 1 lakh. సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇస్ 25,000 క్యాష్ ఐటమా నాన్ క్యాష్ ఐటమా? లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇస్ నాన్ క్యాష్. అంటే పిఎన్ఎల్లో ఏది క్యాష్ ఐటమ్ ఏది నాన్ క్యాష్ ఐటమ్ అనే క్లారిటీ లేకుండా నువ్వు ఎఫ్ఎం చేయగలవా అంటే చేయలేవు. ఇది ఫస్ట్ స్టెప్. స్టూడెంట్ ఇది రియలైజ్ అవటం ఫస్ట్ స్టెప్. అంటే నీకు ఏది బాగా క్లారిటీ ఉండాలి ఎఫ్ఎం రావాలంటే? అకౌంట్స్. ఇప్పుడు నేను చెప్పింది అకౌంట్సా ఎఫ్ఎమ్మా? నిజానికి ఇంత విడమరిచి ఇంత డీటెయిల్డ్గా వెళ్ళి చెప్పకూడదు. ఎఫ్ఎం ఫ్యాకల్టీ ఏమని ఎజ్యూమ్ చేసుకుంటాడు జనరల్లీ? అకౌంట్స్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది, వీళ్ళకి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే తెలుసుంటుంది, లాస్ అండ్ గెయిన్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలుసుంటుంది, ఈ ఫార్ములా తెలుసుంటుంది అని చెప్పేదే ఎఫ్ఎం. నార్త్ సైడ్ వాళ్ళు ఇదే ఫాలో కావాలంటే యూట్యూబ్ వీడియో చూడు. ఎఫ్ఎం ఎక్కడైనా ఈ క్యాలిక్యులేషన్ చెప్తే నా దగ్గర తీసుకురా. ఇది నాన్ క్యాష్ ఐటమ్ అని ప్రూవ్ చేస్తే నా దగ్గర తీసుకురా ఇలా ప్రూఫ్తో. చేయకూడదు, అది రాంగ్ టీచింగ్. మరి నువ్వు రాంగ్ టీచింగ్ చేస్తున్నావా? ఎస్, స్పూన్ ఫీడింగ్ అండ్ రాంగ్ టీచింగ్ చేస్తాను. ఎందుకు అంటే నేను లోకల్ వాడిని కదా, నాకు తెలుసు మా పిల్లలు ఏంటి ఇక్కడ వరకు తెలుసు, వాళ్ళకి ఏం తెలుసు అనేది నాకు తెలుసు బాగా. సరే, అదే నేను యూట్యూబ్ రికార్డింగ్స్ ఆర్ ఆల్ ఓవర్ ఇండియా టీచింగ్ చెప్పేటప్పుడు ఇది చెప్తే యాక్సెప్ట్ చేయరు. మాకు తెలిసింది చెప్తున్నాడు, సుత్తి చెప్తున్నాడు అంటారు. బికాస్ సమ్ ఆఫ్ ది పీపుల్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా వెళ్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో దిస్ థింగ్. అప్పుడు నేను ఇవన్నీ చెప్తూ కూర్చుంటే చూడరు, అవర్స్ పెరిగిపోతాయి, దే విల్ నాట్ సీ. సేలబిలిటీ ఉండదు. నేను ఇదే ఆల్ ఓవర్ ఇండియా రికార్డింగ్స్ చేసేటప్పుడు ఈ స్కిప్ చేస్తాను. ఈ ఐటమ్ డెఫినెట్లీ సేల్ అవ్వదు నా వీడియోస్. ఒకవేళ చెప్పినా ఎడిట్ చేసేస్తాను. నేను మామూలుగా చెప్తా, ఈ లెక్చర్ ఎడిట్ చేయి, ఈ లెక్చర్ ఎడిట్ చేయి, అసలు బేసిక్సే పెట్టొద్దని చెప్తాను, డైరెక్ట్ టాపిక్ నుంచి వెళ్ళండి. సో అది డిఫరెన్స్. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది నీకు. ఏంటమ్మా, ఒక ఓల్డ్ మిషనరీని, ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీని రీప్లేస్ చేస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలమ్మా? నువ్వు సేల్ చేయాలి. సేల్ చేసినప్పుడు నీకేం రావచ్చు? గెయిన్ ఆర్ లాస్. గెయిన్ ఆర్ లాస్ అనేది ఏ ఐటమ్? దాన్ని ఎఫ్ఎంలో కన్సిడర్ చేస్తావు, కన్సిడర్ చేయవా? దేన్ని కన్సిడర్ చేస్తావు? స్టూడెంట్ ఏం చేస్తాడు? గెయిన్ ఆర్ లాస్ కూడా క్యాష్ ఐటమ్ అని సేల్ వాల్యూ కన్సిడర్ చేస్తాడు, గెయిన్ ఆర్ లాస్ కూడా క్యాష్ ఫ్లో కింద తీసుకుంటాడు. 1,35,000 తీసుకుంటాడు. ఆ 1 lakhలో ఆల్రెడీ 35 ఉంది. ఓకే, వీ షుడ్ నాట్ కన్సిడర్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ మిషన్. ఓన్లీ ఏది మాత్రమే కన్సిడర్ చేస్తావు క్యాష్ ఫ్లోస్లో? సేల్ వాల్యూ. అది 1 రూపీ అయినా 2 rupees అయినా సేల్ వాల్యూయే కన్సిడర్ చేస్తావు క్యాష్ ఫ్లో అంటే. దిస్ ఈస్ అనదర్ డిఫరెన్స్. అంటే ఆల్రెడీ నేను చెప్పిందే నాన్ క్యాష్ ఐటమ్స్ చేయమని, కాకపోతే ఇంకొంచెం డీటెయిల్గా వెళ్ళాను. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, టైం చూడండి.
ఆ ట్విస్ట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. కానీ మీకు ఒక వర్క్ ఇస్తాను, బుర్రున్న వాళ్ళు థింక్ చేసేవారు. సరే, ఈవెన్ దో గెయిన్ ఆర్ లాస్ ఇస్ ద నాన్ క్యాష్ ఐటమ్, ఇండైరెక్ట్గా నాకు అక్కడ క్యాష్ బెనిఫిట్ వస్తుంది, దాన్ని తీసుకో అంటున్నాడు. అక్కడ నాకు క్యాష్ బెనిఫిట్ వస్తుందంట. అంటే ఏంటి సార్? గెయిన్ వల్ల పక్కన పెట్టండి, లాస్ వల్ల నాకు క్యాష్ బెనిఫిట్ వస్తుంది. నిజానికి క్యాష్ బెనిఫిట్ని నాన్ క్యాష్ ఐటమ్ కింద ట్రీట్ చేయాలి, కానీ నేను పే చేయాల్సింది ఒకటి, పే చేయకుండా తక్కువ పే చేస్తా లాస్ వల్ల. ఏంటది? నేను పే చేయాల్సింది తక్కువ పే చేస్తా లాస్ వల్ల. ఏంటమ్మా అది? ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం మీ పే చేయాల్సింది తక్కువ పే చేస్తున్నారు కాబట్టి దాన్ని క్యాష్ ఐటమ్ కింద ట్రీట్ చేయండి. ఓన్లీ దేని పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాడమ్మా? ఒక్క ట్యాక్స్ వరకు మాత్రం నిజంగా క్యాష్లో అని కాకుండా, నిజంగా నువ్వు 50,000 పే చేస్తున్నావు కానీ లాస్ వల్ల ఎంత 40,000 పే చేస్తున్నావు, 10,000ని క్యాష్ ఇన్ఫ్లో కింద ట్రీట్ చేయండి. నిజంగా ఇన్ఫ్లోనా? పే చేయాల్సింది ఆగిపోయిందా? పే చేయాల్సింది ఆగిపోయింది, అయినా సరే అది ఇన్ఫ్లో కింద. ఓన్లీ ఎక్కడ మాత్రమే అజంప్షన్ తీసుకోమంటాడమ్మా? ట్యాక్స్తో మాత్రమే అజంప్షన్, ఇంకెక్కడ తీసుకోవద్దు అజంప్షన్. లాస్ వల్ల క్యాష్ ఇన్ఫ్లో వస్తుందా? ఇండైరెక్ట్గా ట్యాక్స్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుందా, అవుట్ఫ్లో వస్తుందా? అందరూ చెప్పాలమ్మా, చెప్పాలి. లాస్ వల్ల ట్యాక్స్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుందా, అవుట్ఫ్లో వస్తుందా? లాస్ వల్ల చెప్పాలి. క్యాష్ ఇన్ఫ్లో వస్తుందా, లాస్ వల్ల ట్యాక్స్ అవుట్ఫ్లో క్యాష్ అవుట్ఫ్లో వస్తుందా? బుర్ర ఉన్న వాళ్ళు. లాస్ వల్ల నాకు క్యాష్ ఇన్ఫ్లో వస్తుందా, క్యాష్ అవుట్ఫ్లో వస్తుందా? ఇండైరెక్ట్గా అందరూ చెప్పాలి. క్యాష్ ఇన్ఫ్లో. అసలు లాస్ అనేది నాన్ క్యాష్ ఐటమ్, కానీ అది పిఎన్ఎల్లో వెళ్ళి కూర్చుంటుంది కాబట్టి నాకు ప్రాఫిట్ తగ్గుతుంది, నెట్ ప్రాఫిట్. దానివల్ల నాకు ఏమొస్తుందమ్మా? ట్యాక్స్ తగ్గుతుంది, కట్టాల్సిన ట్యాక్స్ తగ్గిపోతుంది. కాబట్టి ఎలా ఎజ్యూమ్ చేయాలి దాన్ని? క్యాష్. మా గెయిన్ వల్ల క్యాష్ అవుట్ఫ్లో వస్తుందా, క్యాష్ ఇన్ఫ్లో వస్తుందా? నిజంగా ఇది ఉంటుందా? ఎజ్యూమ్ చేసుకోమంటున్నాడా? కట్టాల్సిన ఈ ఒక్కటే, ఓన్లీ ఒక్క చోటే ఎఫ్ఎంలో మనకి అలా ఉంటుంది, మిగతా అన్ని చోట్ల నిజంగా క్యాష్ వస్తేనే తీసుకోవాలి. ఓన్లీ ట్యాక్స్ దగ్గర మాత్రం అలా చెయ్యి. ఏ ఒక్కటి నాన్ క్యాష్ ఐటమ్ అమ్మ, జాగ్రత్తగా వినండి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నాన్ క్యాష్ ఐటమ్ కన్సిడర్ చేయాలా అవసరం లేదా? బట్ దీస్ నాన్ క్యాష్ ఐటమ్ హ్యాస్ ఎ ఇంపాక్ట్. ఏంటమ్మా? ఏం కన్సిడర్ చేయాలి? ఇంపాక్ట్. దేని మీద ఇంపాక్ట్ మాత్రమే? వెన్ ఇట్ ఈస్, అది కన్సిడర్ చేయాలి. నాన్ క్యాష్ ఐటమ్ని కన్సిడర్ చేయాలా, ఇంపాక్ట్ని కన్సిడర్ చేయాలా? నాన్ క్యాష్ ఐటమ్ని కన్సిడర్ చేయొద్దు ఎఫ్ఎంలో, బట్ నాన్ క్యాష్ ఐటమ్ వల్ల ట్యాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటే ఆ ఇంపాక్ట్ని కన్సిడర్ చేయాలి. ఇది రేపు డీటెయిల్గా రాద్దాం. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా. నాన్ క్యాష్ ఐటమ్స్ని కన్సిడర్ చేయాలా ఎఫ్ఎంలో? నో. బట్ ఏదైనా నాన్ క్యాష్ ఐటమ్ వల్ల ట్యాక్స్ ఇంపాక్ట్ ఉంటే ఇన్ఫ్లో కానీ అవుట్లో కానీ ఆ ఇంపాక్ట్ని కన్సిడర్ చేయాలి. నాన్ క్యాష్ ఐటమ్ని కన్సిడర్ చేయాలా, ఇంపాక్ట్ని కన్సిడర్ చేయాలి? ఓన్లీ ఏదైనా నాన్ క్యాష్ ఐటమ్స్ పిఎన్ఎల్లోకి వెళ్తే వాటి వల్లే ఇంపాక్ట్ వస్తుంది, బ్యాలెన్స్ షీట్లో ఉండే ఇంపాక్ట్ రాదు. సో అవి ఏంటి అనేది ఒకటి చూసాం. ఏంటమ్మా అవి? గెయిన్ ఆర్ లాస్. ఇంకొకటి డిప్రిసియేషన్. ఏంటమ్మా అది? అది రేపు చూద్దాం. చూసి టోటల్గా ఈ పాయింట్ రా. ఈరోజు కన్క్లూడ్ చేసిన పాయింట్ ఒకసారి చెప్పండి. ఎఫ్ఎంలో ఏవి మాత్రమే కన్సిడర్ చేస్తాం? అందరూ చెప్పాలి. ఎఫ్ఎంలో ఏవి మాత్రమే కన్సిడర్ చేస్తాం? క్యాషా, నాన్ క్యాషా? నాన్ క్యాష్ ఐటమ్స్ కన్సిడర్ చేస్తామా, చేయమా? కానీ ఏం కన్సిడర్ చేస్తాం? సో ఇంపాక్ట్ ఆన్ ట్యాక్స్ విత్ రెస్పెక్ట్ టు నాన్ క్యాష్ ఐటమ్స్. ఏంటమ్మా? కన్సిడర్ చేయాలా అవసరం లేదా? దిస్ ఈజ్ ద కీ పాయింట్ ఎఫ్ఎంలో. అంతే. అది తెలియక చాలామంది తప్పు చేసేస్తూ ఉంటారు ఎఫ్ఎం. ఆ ఇంపాక్ట్ కన్సిడర్ చేయరు. నాన్ క్యాష్ ఐటమ్స్ కన్సిడర్ చేయకూడదు అనేది అందరికీ తెలిసిందే, కానీ దాని ఇంపాక్ట్ కన్సిడర్ చేయరు. క్యాష్ ఇన్ఫ్లోలో అవుట్ఫ్లోలో మొత్తం తప్పు వస్తుంది ఆన్సర్. ఒక్క కీ పాయింట్, అందుకని బేసిక్స్ దగ్గర చెప్తాను నేను. రేపు చాలాసార్లు ఆ పాయింట్ చదువుకుని రండి. ఏం కన్సిడర్ చేయాలి? మా బ్రేక్ తీసుకుని టైం అయిపోయింది, మళ్ళీ 2కుంది మన క్లాస్. ఒకసారి అది చెప్పేసి వెళ్ళిపోండి అమ్మా. ఏం కన్సిడర్ చేయాలి? ఇంపాక్ట్ కన్సిడర్ చేయాలా, నాన్ క్యాష్ ఐటమ్ కన్సిడర్ చేయాలా? దేని మీద ఇంపాక్ట్? బ్రేక్ తీసుకోండి.